వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవిందసమానసుందరాస్యామరవిందాసనసుందరీముపాసే. శరదిందుసుందరరుచిశ్చేతసి సా మే గిరాందేవి అపహృత్య తమః సతతమర్థానఖిలాన్ ప్రకాశయతు. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. అవిద్యారణ్యకాంతారే భ్రమతాం ప్రాణినాం సదా విద్యామార్గోపదేష్టారం విద్యారణ్యగురుం శ్రేయే. శ్రీకృష్ణ గోవింద హరే మురారే హే నాథ నారాయణ వాసుదేవ. హర హర శంభో గిరిజాబంధో శివ శివ శంకర భూతపతే. శంకర శివా శంకర శివా శంభో మహాదేవ శంకర శివా. శ్రీగురో పాహి మాం పరమదయాళో పాహి మాం. శృంగేరి జగద్గురో పాహి మాం భారతీ తీర్థ పాహి మాం. విధుశేఖర భారతి పాహి మాం. గౌరీ శంకర భగవాన్ की जय. जगद्गुरु शंकराचार्य भगवान की जय. व्यास भगवान की जय. श्री दक्षिणाम्नाय पीठाधीश्वर श्री भारती तीर्थ महास्वामी की जय. तत्करकमल संजात जगद्गुरु श्री विधुशेखर भारती स्वामी की जय. नमः पार्वती पतये हर हर महादेव. చులుకోదకమాత్రేణ హి అభిషిక్తః శివో యథా సంతుష్యేన్న తథా దానాత్ జపహోమార్చనాదిభిః. పరమపావనమైన పురుషార్థ సుధానిధి విద్యారుణుల చేత రచింపబడి వ్యాసుని చేత అష్టాదశ మహాపురాణాలు ఏవైతే రచింపబడ్డాయో ఆ అష్టాదశ పురాణాల్లో ఉన్నటువంటి అనేక కథలను ఒకచోటికి చేర్చి మనందరినీ ధర్మార్థ కామ మోక్ష అనేటువంటి పేరు గల పురుషార్థ చతుష్టయాన్ని సులభంగా పొందడానికి మార్గాన్ని ఉత్ప్రేరకాన్ని కలిగించేటువంటి అద్భుతమైన గ్రంథంలో ధర్మస్కంధంలోని కథలను వింటూ ఉన్నాం. శివుని యొక్క అభిషేకము చాలా విశేషమైనటువంటిది అని. అలంకారానితో సంతోషపడేవాడు నారాయణమూర్తి అయితే అభిషేకము ద్వారా సంతోషపడేవాడు మహాదేవుడు అయినటువంటి శంకరుడు. శివుణ్ణి అభిషేకం చేయాలి అని అంటే విశేషమైనటువంటి ద్రవ్యాలు చెప్పినాడు. ఒకవేళ అవి లేవు, ఒక బిందు మాత్రము గంగాజలం ఉంటే చాలు, దానితో సంతోషపడేవాడు మహాదేవుడు. చులుకోదకమాత్రేణ అభిషిక్తః శివో యథా. ఏ దానము జపము హోమము అర్చనాదులు ఏవైతే ఉన్నాయో వాటి వలన ఏ గొప్పనైనటువంటి మహాఫలం మానవుడు పొందగలుగుతాడో అవేవి ఆచరించే అవసరం లేకుండానే శివుని లింగం పైన ఒక బిందు మాత్రము శుద్ధ జలాన్ని పోసినట్టయితే మహాదేవుడైనటువంటి శంకరుడు చాలా సంతోషపడతాడయ్యా. అందుకని పరమ భక్తితో కూడుకున్నటువంటి శ్రద్ధాళువు, భక్తితో కూడుకున్నటువంటి వాడి భక్తుడు శివుణ్ణి అభిషేకం చేసినట్టయితే అన్ని కోరికలను వాడు ఈడేర్చుకున్నటువంటి వాడవుతాడు.
కేవలం మానవులే కాదు, పశుపక్ష్యాదులు కూడా శివుని లింగం పైన నీటి జలాన్ని అభిషేకంగా, ఇది నేను చేసేది అభిషేకము అని తెలియకుండా పోసి కూడా ఉత్తమ గతిని పొందినాయి అన్న తర్వాత మానవ జన్మ ఎత్తినవాడు, కరచరణాదులన్నీ కూడా సక్రమంగా ఉన్నటువంటి వాడు శివునికి గనుక ఒకవేళ అభిషేకాన్ని చేసినట్టయితే వాడు ఉత్తమమైనటువంటి గతిని పొందకుండా ఉంటాడా? ఈ విషయంలో నేను మీకు ఒక కథను చెప్తాను వినండి అని సూతుడు శౌనకాదులకు ఓ కథను చెప్పుతూ ఉన్నాడు. పూర్వకాలంలో స్వర్ణముఖి నది అనే పేరు గల ఒక అద్భుతమైనటువంటి నది దక్షిణ దేశంలో ప్రవహిస్తూ ఉండేది. ఈనాటి వరకు కూడా ప్రవహిస్తూనే ఉన్నది. ఆ నదీ తీరంలో అనేక రకాలైనటువంటి వృక్షాలు, లతలు, గుల్మములు ఇవన్నీ కూడా విరాజిల్లుతూ ఉన్నాయి. వాటన్నిటిపైన అనేక రకాలైనటువంటి పక్షులు సంచారం చేస్తూ ఉన్నాయి, పశువులు కూడా సంచారం చేస్తూ ఉన్నాయి. సువర్ణముఖి నది స్నానము చాలా శ్రేష్టమైనది అని శాస్త్రాల్లో చెప్పబడ్డది. కృష్ణపక్షత్రయోదశ్యాం శ్రవణే విమలాశయాః తస్యాం స్నానం ప్రకుర్వంతి ఏతే నిర్ధూత కల్మషాః. ఎవరైతే పాపాన్ని పోగొట్టుకోవాలనేటువంటి కోరిక గల వాళ్ళు ఉన్నారో అటువంటి వాళ్ళు స్వర్ణముఖి నదిలోకి వెళ్ళి కృష్ణపక్షంలో వచ్చేటువంటి త్రయోదశి నాడు స్నానం చేసినట్టయితే తప్పకుండా వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. ఒకవేళ స్వర్ణముఖి నదీ తీరంలో ఎవరైనా మరణించినారు అనంటే తప్పకుండా వానికి ఉత్తమమైనటువంటి గతి కలుగుతుంది. ఇందులో సందేహించే అవసరం లేదయ్యా. ఆ స్వర్ణముఖి నదీ తీరంలో ఒక శివలింగం ఉండేది. ఆ లింగం అంతా కూడా రకరకాలైనటువంటి వృక్షజాతుల చేత నిండిపోయి ఉన్నది. అక్కడ ఒక లింగం ఉన్నది అని చెప్పితే కానీ తెలియాలి, వాటన్నిటిని తొలగిస్తే కానీ తెలియాలి, కానీ వాటన్నిటి చేత నిండిపోయి ఉన్నది. ఇట్లా ఉంటూ ఉండగా ఆ అరణ్యంలో సంచారం చేసేటువంటి ఒక ఏనుగ ప్రతిరోజు కూడా ఆ స్వర్ణముఖి నదిలోకి వచ్చి స్నానం చేసి తన పరివారంతో సహా తొండముతో నీళ్లు తీసి బయటికి చల్లడము అలవాటు చేసుకున్నది. అదొక ఆటగా భావించి ఆ నీళ్లను, స్వర్ణముఖి నదిలో ఉన్నటువంటి నీళ్లను తీసుకొని తను స్నానం చేస్తూ ఇంకోసారి తొండముతో నీళ్లను తీసి పక్కన ఉన్నటువంటి చెట్లపైన వేయడము అలవాటు చేసుకున్నది. ఇదొక ఆటగా చేస్తూ ఉన్నది. కానీ విచిత్రం ఏమిటి? ఇప్పుడే మనం చెప్పుకున్నాము, ఆ నదీ తీరంలో వృక్షముల చేత ఆచ్ఛాదితమై లోపల ఒక శివలింగం ఉన్నది. అక్కడ శివలింగం ఉన్నది అని ఈ ఏనుగకు తెలియదు. సహజంగానే స్నానం చేసిన తర్వాత తాను తొండముతో నీళ్లు పోసుకుంటూ పక్కన ఉన్నటువంటి ఆ గుల్మములపైన, లతలపైన నీళ్లు పోస్తూ ఉండేది. ఇట్లా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతినిత్యము కూడా తనకు స్నానం చేయాలి అని అనిపించినప్పుడల్లా స్వర్ణముఖి నదిలోకి వచ్చి స్నానం చేస్తుంది, తొండముతో నీళ్లు పోసుకుంటుంది. తాను తొండముతో నీళ్లు తీసి పక్కన ఉన్నటువంటి ఆ చెట్లపైన పోస్తుంది. అనుకోకుండా ఆ చెట్లపైన పడ్డటువంటి నీళ్ళన్నీ కూడా శివుని పైన ధారాభిషేకం చేసినట్టుగా పడుతూ ఉండేవి. కాలాంతరంలో ఆ ఏనుగ మరణించినది. దానికి ఉత్తమమైనటువంటి గతి లభించినది. గజకర్ణాభిధో జజ్ఞే గణానామగ్రణీర్గణః. ఏనుగ నీళ్లలోకి దిగి స్వర్ణముఖి నదిలో స్నానం చేసి తొండముతో పక్కన ఉన్నటువంటి శివలింగము పైన ప్రతినిత్యము నీళ్లు పోయడం వలన మరణించిన తర్వాత దానికి ఉత్తమ గతి లభించినది. ప్రమథగణాలలో ఒక స్థానాన్ని సంపాదించగలిగినదయ్యా శౌనకాదృశులారా. ఏనుగ చేత పూజింపబడ్డటువంటి ఆ శివలింగం ఏదైతే గలదో దానిని శ్రీకాళహస్తి అనే పేరుతో పిలుస్తారు. శ్రీ అనే పదానికి పురుగు అనర్థము, కాళ అనే పదమునకు పాము అనర్థము, హస్తి అనంటే ఏనుగాని.
ఈ 3 జంతువుల చేత పూజింపబడ్డటువంటి శివలింగము కాబట్టి దాన్ని శ్రీకాళహస్తి అనే పేరుతో పిలిచినారు. పప్రథే త్రిషు లోకేషు ప్రపన్నానాం శుభంకరం స్నాపయిత్వా శివం హస్తి గంధమత్తో హ్యనిచ్ఛయ. ఈ కథనంతా కూడా చెప్పి వ్యాస భగవానుడు ఏమంటాడు అనంటే, నేను స్నానం చేసి మడిగట్టుకున్నవాడనవుతాను స్నానం చేయడం వలన అని ఏనుగా భావించి తొండముతో నీళ్లను పక్కన నేను పోస్తున్నాను, అక్కడ శివలింగం ఉన్నది, ఆ శివలింగం పైన నేను పోసేటువంటి నీళ్లు పడనివుగాక అనే ఉద్దేశంతో చేసినదా? అనుద్దేశముగా చేసినటువంటి ఈ ఈశ్వరారాధననే. అందులో మానవ జన్మనెత్తినటువంటి వ్యక్తి కాదు, ఒక పశుజాతికి సంబంధించినటువంటి ఏనుగా తాను తొండముతో నీళ్లు పోసి ఈశ్వరుని యొక్క కృపకు పాత్రురాలినది అని అన్న తర్వాత, మానవుడు ఈశ్వరునికి అభిషేకం చేసిన తర్వాత వానికి ఉత్తమగతి లభించదా? ఈశ్వరుని యొక్క కృప లభించకుండా ఉంటుందా శౌనకాదుషులారా? అందుకని శివుడు మిగతా వాటన్నిటికంటే కూడా అభిషేకము తనకు ఎవరు చేస్తారో అటువంటి వాళ్ళను అనుగ్రహిస్తాడు. ఏ కోరికలంటే ఆ కోరికలను ఈడేరుస్తాడయ్యా. శివునికి అభిషేకం చేసేటువంటి ఏ నీళ్లున్నాయో ఆ నీళ్లను వస్త్రపూతేనయో లింగం స్నాపయేత్ సకృదేవహి. నీళ్లను ఒక తెల్లని గుడ్డతో వడగట్టి శుద్ధమైనటువంటి ఆ నీళ్లతో స్నానాన్ని చేయించాలి శివలింగాన్ని. ఈ విధంగా ఎవరైతే వడగట్టినటువంటి నీళ్లతో స్నానం చేయిస్తారో అటువంటి వాళ్లకు వరుణలోకావాప్తి కలుగుతుంది. శివునికి సంబంధించినటువంటి నామాన్ని మహాదేవాయ నమః లేదా శంకరాయ నమః యోగ్యత ఉండి అధికారమే గనుక ఉన్నట్టయితే రుద్రాన్ని పారాయణం చేస్తూ లేదా లింగాష్టకాన్ని చదువుతూ ఎవరైతే శివుని లింగం పైన నీళ్లను పోస్తూ ఉంటారో అటువంటి వాళ్లకు శివలోకావాప్తి కలుగుతుంది అనే మాటను చెప్పినాడు సూతుడు శౌనకాదులకు. పితరులను ఉద్దేశించి మరణించినటువంటి మా మాతాపితరులు ఉత్తమ లోకాన్ని పొందాలి, వాళ్ళకి ఏ విధమైనటువంటి నరకాది లోకాలు రాకుండా ఉండాలి అని అంటే శివుణ్ణి అభిషేకం చేసేటువంటి ఏ నీళ్లున్నాయో ఆ నీళ్లు చల్లని నీళ్ళై ఉండాలి. అందుకనే ఉత్తర దేశంలో శివలింగాలపైన ఒక కుండను పెట్టి కుండలో నుండి ధారాసారంగా నీళ్లు వచ్చేట్టుగా వ్యవస్థ చేస్తారు. ఎవరైతే శివుని లింగము పైన చల్లని నీళ్లను పడేట్టుగా చేస్తారో, చల్లని నీళ్లతో అభిషేకాన్ని చేస్తారో అటువంటి వాళ్ళ మాతాపితరులు ఉత్తమ గతిని పొందుతారు అని వర్ణిస్తాడు. పదివేల ఆవులను దానం చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యము ఆవు పాలతో స్నానం చేయించడం వలన వస్తుంది అన్నాడు. శివునికి అభిషేకం చేసే సమయంలో ఆవు పాలుతో స్నానం చేయడము చాలా విశేషము. 10,000 ఆవులను దానం చేస్తే వచ్చే ఫలం వస్తుంది. ఎవరైతే శివలింగాన్ని పెరుగుతో అభిషేకం చేస్తారో అటువంటి వాడు పాపాల నుండి విముక్తిని పొందినటువంటి వాడి రుద్రలోకాన్ని పొందుతాడు. ఎవరైతే నెయ్యితో స్నానం చేయిస్తారో వాడు ఈ లోకంలో సుఖభోగాలను అనుభవించి కైలాసానికి వెళ్ళి అక్కడ కూడా సుఖాన్ని అనుభవిస్తాడయ్యా శౌనకాదుషులారా. ఎవరైతే తేనెతో స్నానం చేయిస్తారో శంకరునికి జీవితంలో ఒక్కసారైనా సరే శివలింగాన్నంతా కూడా తేనెతో అభిషేకం చేయిస్తాడో అటువంటి వాడు పాపాల నుండి విముక్తిని పొందినటువంటి వాడి వన్హిలోకాన్ని చేరుకొని అక్కడ సుఖభోగాలను అనుభవిస్తాడు. ఎవరైతే చెరుకు రసముతో శివునికి అభిషేకం చేస్తారో శివలింగాన్ని అభిషేకం చేస్తారో అటువంటి వాడు శివ పదవిని పొందుతాడు. పుష్పోదకముతో ఎవరైతే స్నానం చేయిస్తాడో విమానాలను అధిరోహించినటువంటి వాడి కైలాశిఖరానికి చేరుకుంటాడు. రత్నోదకాల చేత ఎవడైతే స్నానం చేయిస్తాడో అటువంటి వాడు ఇంద్ర పదవిని పొందుతాడు. కర్పూర అగురు మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలను కలిపి నీళ్లలో అటువంటి నీళ్లతో లింగాన్ని ఎవడైతే స్నానం చేయిస్తాడో సర్వపాపాల నుండి విముక్తిని పొందినటువంటి వాడు శివరూపాన్ని పొందుతాడు.
గంధము కలిపినటువంటి నీళ్లతో ఎవరైతే స్నానం చేయిస్తారో గంధర్వలోకాన్ని పొందుతాడు, ఐశ్వర్యాన్ని పొందుతాడు వాడు. పండ్లతో ఎవరైతే అభిషేకం చేస్తారో శివుణ్ణి వానికి బహుపుత్రులు కలుగుతారు, సంతానం అనేటువంటిది కలుగుతుంది. కపిల గోవుకు సంబంధించినటువంటి పంచగవ్యముతో గరికలు లేదా దర్భతో కూడుకున్నటువంటి నీళ్లను ఎవరైతే స్నానం చేయిస్తారో, మంత్రపూతమైనటువంటి నీళ్లతో స్నానం చేయిస్తారో దాన్ని బ్రహ్మస్నానము అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఒక్కరోజు కానీ ఈ స్నానాన్ని చేయించడం వలన పాపాలన్నీ కూడా తొలగించుకున్నటువంటి వాడై వాడు శివలోకాన్ని పొందుతాడు. బ్రహ్మస్నానాన్ని చేయించినటువంటి వాడు బ్రహ్మహత్య మహాపాపాల నుండి విముక్తిని పొందుతాడు. తల్లిదండ్రులను దూషించినటువంటి ఆ పాపం నుండి విముక్తిని పొందుతాడు. ఇందులో ఏమాత్రం సందేహించే అవసరం లేదు, నేను చెప్పే మాటలన్నీ కూడా సత్యము లేనటువంటివయ్యా అంటూ ఉన్నాడు సూతుడు. చంద్రాంశు నిర్మలం శ్రీమాన్ శివవతు సోమమండలే తస్మాత్ సర్వప్రయత్నేన శంభోహో స్నానం సమాచరేతు. అందుకని సర్వప్రయత్నపూర్వకముగా శివునికి అభిషేకాన్ని చేయించాలి. ఎవరైతే శివునికి అభిషేకం చేస్తారో అటువంటి వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోయి ఇప్పటిదాకా చెప్పినటువంటి భిన్న భిన్నమైనటువంటి ద్రవ్యముల ద్వారా శివుణ్ణి అభిషేకించడం వలన విభిన్నములైనటువంటి ఫలాలు మనకు లభిస్తాయి అనే విషయాన్ని మనకు తెలియజేసినాడు. వ్యాసుని అభిప్రాయం ఏమిటి అంటే, దేవాలయాన్ని నిర్మించే సామర్థ్యం నీకు లేదు, ఆలయాన్ని నిర్మించడం ఒక ధర్మము. అప్పుడు నీవు నిర్మించినటువంటి ఆలయంలో చెత్తను ఊడ్చినట్టయితే నీకు పాపాలు తొలగిపోయి శివానుగ్రహం కలుగుతుంది, అదే ఒక ధర్మము అన్నాడు. లోపల ఉన్నటువంటి శివలింగానికి నీవు చెప్పినటువంటి ద్రవ్యాల్లో ఆవు పాలు దొరకలేదు, పెరుగు దొరకలేదు, తేనె లేదా నెయ్యి లేదా శర్కర, అన్నీ పంచామృతాలతో నీవు స్నానం చేసే యోగ్యత గలవాడవి ఉన్నావు. ఏ ఏ ద్రవ్యానికి ఏ ఫలములు చెప్పబడి ఉన్నాయో ఆ ఫలాలనన్నిటినీ పొందగలుగుతావు. లేదా ఏ ఒక్క ఫలాన్ని ఒక్క ద్రవ్యాన్ని నీవు అభిషేకం చేసినా దానివలన వచ్చేటువంటి ప్రయోజనాన్ని నీవు పొందుతావు. దాన్నే నీవు ధర్మముగా భావించు. ధర్మం అంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు. వీటన్నిటినీ కూడా ధర్మం అనేటువంటి పేరుతోనే పిలుస్తారయ్యా అని, ధర్మం అంటే భయపడేటువంటి వాళ్లకు భయాన్ని తొలగించి సులభమైనటువంటిదే ధర్మము అనే విషయాన్ని వ్యాసుడు చెప్పినాడురా నాయనలారా అని విద్యారణ్యులు మనకు ఈ కథాభాగాన్ని తెలియజేసినారు. గౌరీ శంకర భగవానికి జై. అనేక సందర్భాల్లో చెప్పుకుంటూనే ఉన్నాము, యజ్ఞయాగాది క్రతువులు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అందరూ ఆచరించేందుకు అర్హులై లేరు. అర్హత అనేటువంటిది జన్మతః లేదా ఆర్థికముగా ఒక యజ్ఞాన్ని ఆచరించాలి అంటే ధనము బాగా అవసరం పడుతుంది. ఇటువంటి అనేక కారణాల వలన వాటిని ఆచరించలేని వాళ్ళను ఉద్దేశించి ఆ యజ్ఞయాగాది క్రతువులను ఆచరించడం వలన వచ్చేటువంటి ఫలాలను సులభమైనటువంటి కర్మానుష్ఠానాల వలన, ధర్మానుష్ఠానం వలన మనకు లభిస్తుంది అనే విషయాన్ని తెలియపరచడానికి ఈ కథలను వ్యాస భగవానుడు మనకు రచించి తెలియజేసినాడు అంటారు విద్యారణ్యుల వారు. యజ్ఞేభ్యోపి మహాదానదు దానాదు ధ్యానాదపి విశేషతః సర్వస్మాత్ తపసోప్యాహుః గంధార్చనమభీష్టదం. మహాదానములు ఏవైతే ఉన్నాయో, మహాదానములు అనంటే తులాపురుష దానాన్ని మహాదానము అని అంటారు. అటువంటి తులాపురుష దానాన్ని కనుక ఒకవేళ చేసే సామర్థ్యం లేనటువంటి వాడు, యజ్ఞములను ఆచరించేటువంటి సామర్థ్యం లేనటువంటి వాడు శివుని సమీపానికి వెళ్ళి అరగదీసినటువంటి కమ్మని వాసన వచ్చేటువంటి ఆ గంధాన్ని శివుని యొక్క లింగానికి లేపనం చేసినాడు అని అంటే చాలు, వానికి యజ్ఞాలు మహాదానాలు చేయడం వలన వచ్చేటువంటి ఏ ఫలం ఉంటుందో ఆ ఫలం వానికి కలుగుతుంది. ఈ విషయంలో నేను నీకు ఒక కథను చెప్తాను వినండయ్యా అని చెప్పడం ప్రారంభించినాడు. పూర్వకాలంలో దుందుమారుడు అనేటువంటి పేరు గల ఒక మహారాజు ఉండేవాడు. ధర్మజ్ఞుడు, సత్యసంధుడు, శివుని యందు అచంచలమైనటువంటి భక్తి గలవాడై ఉండేవాడు. ప్రతిరోజు కూడా
శివుని లింగానికి అభిషేకాన్ని చేస్తూ ఉండేవాడు ఆ దుందుమారుడు. ఇట్లా ఉంటూ ఉండగా ఆయన పూజ చేస్తూ ఉన్న సమయంలో అనేక మంది మహాత్ములు, ఋషీశ్వరులు ఆ పూజా కార్యక్రమాన్ని చూడడం కోసమై ఆయన రాజ్యానికి వచ్చినారు. పూజనంతా కూడా ఆశాంతంగా చూసినారు. వచ్చినటువంటి మునీశ్వరులకందరికీ కూడా అర్ఘ్యపాద్యాదులనిచ్చి పూజించినాడు దుందుమారుడు. మునీశ్వరులు ఆయనను అడుగుతూ ఉన్నారు, హే రాజా, నీవు చేసేటువంటి శివ పూజ చాలా విశేషమైనది అని తెలుసుకొని నీ పూజనంతా కూడా సాంగోపాంగముగా చూసి వెళ్ళుదామని మేమంతా కూడా వచ్చినామయ్యా. ఆశ్రమాల నుండి మొదటి నుండి చివరి దాకా మేము చూసినాము. కానీ ఈ షోడశోపచారాల్లో మిగతా ఉపచారాలన్నిటి యందు శ్రద్ధ వహించిన దానికంటే గంధాన్ని లేపనం చేయడంలో శివుని యొక్క లింగానికి నీవు ఎంత శ్రద్ధను వహిస్తూ ఉన్నావో అది మాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉన్నది. మిగతా ఉపచారాలకు అంత శ్రద్ధను పెట్టకుండా గంధోపచారాన్ని మాత్రమే అంత శ్రద్ధగా నీవు చేయడంలో తాత్పర్యం ఏమిటి? ఏదైనా విశేషమైనటువంటి లక్షణం ఉన్నదా అని అడిగినాడు. అడిగితే అప్పుడు దానికి సమాధానం చెప్పుతూ ఉన్నాడు. పూర్వకాలంలో కరాలుడు అనేటువంటి పేరు గల ఒక కిరాతుడు ఉండేవాడయ్యా. మునీశ్వరులందరూ వింటూ ఉండగా ఆ దుందుమారుడు అనేటువంటి పేరు గల రాజుగారు ఒక వృత్తాంతాన్ని చెప్పుతూ ఉన్నాడు. కరాలుడు అనేటువంటి పేరు గల కిరాతుడు అరణ్యాల్లో సంచారం చేస్తూ అనేక రకాలైనటువంటి పాపాలను ఆచరిస్తూ ఉండేవాడు. ఏం చేసేవాడు? పక్షులను పట్టుకొని వాటి మాంసాన్ని తినేవాడు, పశువులను హింసించేవాడు, దారిన వెళ్ళేటువంటి మానవులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అనేక రకాలైనటువంటి కష్టాలను కలిగించేవాడు వాళ్ళకందరికీ కూడా. ఈ విధంగా వాడు చేయనటువంటి పాపపు పనులు లేవు. అరణ్యాన్నంతా కూడా సంచారం చేస్తూ ఉండేవాడు. ఒకనాడు అరణ్యాన్ని సంచరిస్తూ అలసిపోయి ఎండను తట్టుకోలేక ఒక పాడుబడినటువంటి శివాలయంలోకి వెళ్ళినాడు. ఆ శివాలయంలో అదివరకే ఒకడు గంధపు చెక్కను వదిలిపెట్టి వెళ్ళిపోయినాడు. ఎండను తట్టుకోలేకుండా ఉన్నాడు ఆ కిరాతుడు. అందుకని ఏం చేయాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇంతలో వానికి ఎదుట గంధపు చెక్క కనిపించినది. గంధాన్ని తీయడం కోసమే ఎక్కడ చుట్టుపక్కల చూస్తే సాన కనిపించలేదు. శివలింగము కనిపించినది. నీళ్లను తీసుకువచ్చినాడు. శివలింగము పైన ఆ చెక్కతో అరగదీస్తూ ఉన్నాడు గంధాన్ని. గంధము వస్తూ ఉన్న కొద్దీ ఆ గంధాన్ని శరీరానికంతా రాసుకోవడం వలన శరీరమంతా చల్లబడ్డది. ఎండాకాలంలో వేడిని తట్టుకునేందుకోసమై గంధోపచారాన్ని చేసుకోవడం అనేటువంటిది సహజమైనటువంటి మాటే. గంధాన్ని లేపనం చేసుకున్నటువంటి తాను శరీరమంతా లేపనం చేసుకున్న తర్వాత ఆ చెక్కను అక్కడనే వదిలిపెట్టి వాడు వచ్చిన దారిన వెళ్ళిపోయినాడు. కాలాంతరంలో ఆ కిరాతుడు మరణించినాడు. మరణించినటువంటి ఆ కిరాతుడిని కైలాసానికి తీసుకువెళ్ళి శంకరుడు ఏం చెప్పినాడు అనంటే, ఒరే నాయనా, నీవు కిరాతుడవయ్యుండి అనేక రకాలైనటువంటి పాపాలను ఆచరిస్తూ అరణ్యాల్లో సంచరిస్తూ ఉన్నప్పటికీ ఒకనాడు నీవు గంధాన్ని లేపనం చేసినావు శివలింగానికి. నిజానికి ఇక్కడ వాడు చేసిన పనేమిటి? తనకు ఎండగా ఉన్నది, వేడిగా ఉన్నది, తన శరీరము చల్లబడాలి, తన శరీరాన్ని చల్లబరుచుకునేందుకోసమే గంధాన్ని తీసి శివలింగము పైననే ఆ గంధాన్ని తాను రాసుకున్నాడు శరీరానికి. తాను పెట్టుకోగా మిగిలిన గంధము శివుని యొక్క లింగము పైన పడడం వలన శివునికి గంధోపచారం చేసినటువంటి పుణ్యాన్ని నీవు పొందినావు అని శంకరుడు వానితో చెప్పి కైలాసంలో కొంతకాలం ఉంచుకొని ఆ కాలాంతరంలో పుణ్యం ఇంకా మిగిలి ఉండడం వలన భారతదేశంలో ఒక రాజుగా నిన్ను జన్మింపజేస్తూ ఉన్నాను అని వరాన్ని ఇచ్చి పంపించినాడు. ఆ కిరాతుడే పూర్వజన్మలో నేను. గత జన్మ యొక్క స్మరణ నాకు ఉండడం వలన ఈ జన్మలో అన్యాపదేశముగా, అంటే
నేను గంధాన్ని తీస్తూ ఉన్నాను, ఈ గంధాన్ని శివలింగము కోసమే తీస్తూ ఉన్నాను అని ఉద్దేశంగా కాకుండా అనుద్దేశపూర్వకముగా చేసినటువంటి ఉపచారానికే శంకరుడు నాకు ఈ గొప్పనైనటువంటి రాజుగా నన్ను పుట్టించినాడు. అందుకని రాజునైనటువంటి నేను నా జీవితాన్ని ధన్యం చేసుకునేందుకోసమై, నా జీవితాన్ని వృధా చేసుకోకుండా ఉండేందుకొరకై ఈ గంధాన్ని విశేషంగా లేపనం చేస్తూ శివుని యొక్క పూజను నెరవేరుస్తూ ఉన్నానయ్యా. ఇది నేను మిగతా అన్ని ఉపచారాల కంటే గంధోపచారంలో విశేషంగా శివుణ్ణి పూజించే విషయంలోని కారణము అని కారణాన్ని చెప్పినాడు. స ఏవాహం నృపో జాతః తతో గంధోపచారతః తస్మాత్ గంధోపచారేణ విశేషాత్ పరమేశ్వరం. శివుణ్ణి నేను ఈ విధంగా గంధోపచారం చేత పూజిస్తూ ఉన్నాను. ఇది నేను ఆయనను పూజించే విషయంలోని కారణము అనే మాటను చెప్పినాడు. సూతుడు శౌనకాదులకు ఈ కథను చెప్పి గంధము యొక్క ఉపచారం వలన శంకరుడు సంతోషపడతాడు, గంధోపచార పూజ చాలా శ్రేష్టమైనది అనే విషయాన్ని తెలియపరచడానికి ఇంకో ఇతిహాసాన్ని చెప్తున్నాను వినండి అని ఇంకో కథను చెప్తూ ఉన్నాడు. శంకరుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత కైలాసానికి వెళ్ళినాడు. శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నప్పుడు పార్వతీదేవికి శంకరునికి వివాహ కార్యక్రమాన్ని చేయించినటువంటి వాడెవడు అనంటే బ్రహ్మ పార్వతీదేవి యొక్క సౌందర్యానికి ముగ్ధుడైనటువంటి వాడై తాను పార్వతీదేవిని కామించినాడు ఆమె యొక్క సౌందర్యాన్ని చూచి. అప్పుడు తనను తాను ఒక్కసారి నిందించుకున్నాడు. ఇదేమిటి, పార్వతీదేవి రూపాన్ని చూచి నేను మోహంలో పడిపోయినాను, దీనికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచన చేస్తే మన్మధుడు తనపైన బాణాలను ప్రయోగిస్తూ ఉన్నాడు. అందుకని కోపానికి వచ్చి మన్మధుడిని శపించినాడు బ్రహ్మ. ఏమని, హే మన్మథ, నాపైన నీవు బాణాలను ప్రయోగిస్తూ ఉన్నావు, ధర్మమయ జీవనాన్ని గడుపుతూ 10 మందికి ధర్మాన్ని తెలియపరచవలసినటువంటి నన్ను అధార్మికునిగా చేసినావు. అందుకని నిన్ను నేను శపిస్తూ ఉన్నాను, శివుని యొక్క నేత్రానలంలో నీవు దగ్ధుడవైపోదువుగాక అని శాపం పెట్టినాడు. పార్వతీదేవి పక్కనే ఉన్నది ఈ విషయాన్ని గమనించినది. అప్పుడు పార్వతీదేవి ఏం చేసినది అనంటే, నీవు కామాసక్తుడవి ఉన్నావు, మా కార్యక్రమం చేసే సమయంలో ఈ విధంగా అపచారాన్ని చేసినావు, అందుకని నేను నిన్ను శపిస్తూ ఉన్నాను, నీ పుత్రిక యందే నీకు కామభావన ఉండుగాక అని శాపం పెట్టినది. కాలాంతరంలో బ్రహ్మదేవునికి పుత్రిక జనించినది. ఆమెపైన కామానురక్తుడైనాడు. ఈ విషయాన్ని ధర్ముడు శివునికి తెలియపరిచినాడు. శంకరుడు దండించే నిమిత్తమై త్రిశూలంతో కూడుకున్నటువంటి వాడై బ్రహ్మదేవుని ఎదుట ప్రత్యక్షమైనాడు. ఆగ్నేయాస్త్రాన్ని, జ్వాలామాలను కురిపించేటువంటి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించే వరకు బ్రహ్మదేవుడు ఆ అస్త్రాన్ని తట్టుకోలేక అగ్ని యొక్క కీలల చేత దహింపబడుతూ ఉన్నటువంటి వాడి, శివుడు నాపైన క్రుద్ధుడైనాడు, ఆయనను శాంతపరచాలి అనేటువంటి దాన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి వాడి అటూ ఇటూ పరిగెడుతూ ఒక శివాలయంలోకి వెళ్ళి శివుని లింగానికి చందనాన్ని అరగదీసి తొందరగా శివుణ్ణి చందనంతో అలంకారం చేసినాడు. శివుడు కోపానికి వచ్చి నాపైన ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించినాడు. ఆ అగ్నికీలను నేను తట్టుకోలేకుండా ఉన్నాను, అందుకని శివునికి నేను శైత్యోపచారాన్ని చేస్తాను అని శివుడి ఆలయానికి వెళ్ళినటువంటి వాడి బ్రహ్మదేవుడు చందనాన్ని లేపనం చేసినాడు. బ్రహ్మదేవుడు చేసినటువంటి చందన లేపనాన్ని దృష్టిలో ఉంచుకొని సంతుష్టాంతరంగుడైనటువంటి వాడై విధూత కల్మషో భూయాః ఇత్యుక్త్వాంతర్దధే శివః. బ్రహ్మదేవుడిని సంహారం చేయాలి అని ప్రయత్నం చేసినటువంటి శంకరుడు ఆ పనిని పక్కన పెట్టినటువంటి వాడై అంతర్ధానమైపోయినాడు. నీవు పాపం నుండి విముక్తిని పొందుదువుగాక అనేటువంటి వరాన్ని ఇచ్చినటువంటి వాడై వెళ్ళిపోయినాడయ్యా. చందన లేపనము అంత శ్రేష్టమైనటువంటిది. బ్రహ్మ శాపము నుండి విముక్తిని పొందినటువంటి వాడి జగత్తులనన్నింటినీ కూడా సృష్టించడం ప్రారంభించినాడు. ఇక ముందు అటువంటి పాప పనులు చేయకుండా
ధర్మమయమైనటువంటి జీవనాన్ని కొనసాగించినాడు శివుని యొక్క లింగ పూజ ప్రభావం వలన. అందుకని శివుడిని పూజించేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు మిగతా ఉపచారాల కన్నా గంధానులేపనం చేయడం చాలా శ్రేష్టం. అందుకనే లింగాష్టకంలో సర్వసుగంధసులేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం అని చెప్పినాడు వ్యాసుడే. అర్చయేద్య సుగంధాద్యై తత్పాపం క్షమ్యతామితి. నేను చేసినటువంటి పాపం తొలగిపోవాలి అని అంటే, హే శంకర, నీకు నేను గంధంతో ఉపచారం చేస్తూ ఉన్నాను, నా అన్ని పాపాల నుండి విముక్తిని నాకు కలిగించు అని మంచి సుగంధ భరితము లేనటువంటి ఏ గంధాలు ఉంటాయో ఆ గంధాల చేత శంకరుణ్ణి అలంకారం చేయాలి. శౌనకాదుషులారా, గంధోపచార మాత్రస్య ఫలమేతదుదాహృతం. ఒక్క గంధానికి సంబంధించిన విషయాన్నే ఇప్పటిదాకా నేను చెప్పినాను. శివుణ్ణి అష్టగంధాలతో పూజించాలి. మనకు తంత్రశాస్త్రాల్లో ఏం చెప్పబడ్డది అని అంటే, గణపతికి అష్టగంధాలు వేరు, లలితా మహాత్రిపుర సుందరికి అష్టగంధాలు వేరు, విష్ణుమూర్తిని పూజించే సమయంలో అతనికి ఉపచారాల్లో వాడేటువంటి అష్టగంధాలు వేరు. శివునికి సంబంధించినటువంటి పూజలో కూడా అష్టగంధాలు వేరుగా ఉన్నాయి. గోరోచన, చందన, కుంకుమ, ఏల, ఏల అంటే యాలకు, కర్పూర పచ్చకర్పూరం, కృష్ణాగరు, దేవకాష్ఠ, కస్తూరికాద్యై, ఈ చెప్పినటువంటి 8 ఏవైతే ఉన్నాయో వీటిని ఒక్కచోట చేర్చి అనులిప్య శంభుం ప్రాప్నోతి పుణ్యం హయమేధకోట్య. ఈ చెప్పినటువంటి 8 పదార్థాలను ఒక్కచోట అరగదీసి గంధాన్ని ఈ అష్టగంధాలతో శివుని యొక్క లింగాన్ని కనుక ఒకవేళ లేపనం చేసినాడు అనంటే, ఒక్క అశ్వమేధం కాదు, 2 అశ్వమేధాలు కాదు, 1,000,000 అశ్వమేధ యాగాలు చేసినటువంటి పుణ్యఫలాన్ని వాడు పొందుతాడయ్యా. దేవదారు వృక్షానికి సంబంధించిన చెక్కతో గంధాన్ని అరగదీసి శివునికి కనుక ఒకవేళ సమర్పించినాడు అనంటే శివలోకాన్ని పొందుతాడు, శివ సాయుధ్యాన్ని పొందుతాడు. బిల్వ వృక్షానికి సంబంధించిన వేరు లేదా బిల్వవృక్షమునకు సంబంధించిన కాష్టము, దానితో గంధాన్ని అరగదీసి ఎవడైతే శివునికి లేపనం చేస్తాడో మహదైశ్వర్యమాప్నోతి దత్వా శివపురం వ్రజేత్. మహా ఐశ్వర్యాన్ని పొందినటువంటి వాడు మరణించిన తర్వాత శివపురానికి వెళుతాడు. ఇందులో సందేహించే అవసరం లేదు అని ఈ విధంగా చెప్తూ, మృత్యువును కూడా జయించగలుగుతాడు వాడు గంధాన్ని లేపనం చేయడం వలన. సర్వోపచారాల కన్నా గంధలేపనం చాలా శ్రేష్టమైనది అని ఈ కథావృత్తాంతాన్ని చెప్పి విన్నారా శౌనకాదుషులారా? శివుణ్ణి పూజించే సమయంలో ఒక గంధపు చెక్కను తీసుకొని వచ్చి సానపైన అరగదీసి శివుణ్ణి అభిషేకించే సమయంలో ఆ గంధాన్ని ఉపయోగించడం ఇదేమైనా కష్టముతో కూడుకున్న పని? ఆలోచించండి. శివుని పైన నీళ్లు పోయడం ఇదేమైనా కష్టముతో కూడుకున్నటువంటి పని? అందుకని ఏది శాస్త్రాల్లో విధింపబడి ఉన్నదో ఆ విధింపబడినటువంటి ఏ ధర్మము గలదో ఆ ధర్మము కష్టముతో కూడుకున్నది కాదు, అత్యంత సులభమైనటువంటిదే ధర్మము. అందుకని హే మానవులారా, మీరంతా కూడా ధర్మానుయాయులు గండి, ధర్మమయ జీవనాన్ని కొనసాగించండి అని మనకు ఉత్ప్రేరణ కలిగించేందుకోసమై ఈ కథలనన్నిటిని కూడా వ్యాసుడు చెప్పిన వాటిని ఉద్ధరించి మనకు అందిస్తూ ఉన్నారు విద్యార్థుల వారు. అథవక్షే విశేషేణ పుష్పారోపణజం ఫలం యస్య శ్రవణ మాత్రేణ నరో యాతి పరాంగతిం. ఏ కథాశ్రవణం చేయడం వలన మానవునికి ఉత్తమమైనటువంటి గతి కలుగుతుందో అటువంటి ఇంకొక కథను మీకు వినిపిస్తాను, వినండి అయ్యా. మహాదేవుడైనటువంటి శివుణ్ణి పూజించేటువంటి వ్యక్తులు ఇప్పటిదాకా చెప్పినటువంటి వస్తువులు ఒకవేళ లభించలేదు, ఋతుకాలోద్భవములైనటువంటి చెట్ల నుండి పూసేటువంటి ఏ పూలు ఉంటాయో ఆ పూలను మీరు సమర్పించినా చాలు, పాపాల నుండి విముక్తిని పొందుతారు. మంచి కమలాన్ని ఒక్కదాన్ని తీసుకొని వచ్చి శివుని పైన నీవు ఉంచినావు అనంటే 100 బంగారు నాణాలను సమర్పణ చేయడం వలన వచ్చే పుణ్యం ఏదైతే ఉంటుందో ఆ పుణ్యాన్ని పొందుతారు.
ఆయుష్యము, కీర్తి, ఐశ్వర్యము, భూమి ప్రాప్తి, సర్వత్ర విజయము ఇవన్నీ కూడా శివుని లింగము పైన పుష్పాలను సమర్పించడం వలన వచ్చేటువంటి ఫలాలు అని ఇన్ని ఫలాలను చెప్పినాడు. తెలిసి పుష్పాలను సమర్పించిన, తెలియకుండా పుష్పాలను శివునికి సమర్పించిన తప్పకుండా వానికి వచ్చేటువంటి ఫలం మాత్రము 100కు 100 యథార్థమైనటువంటిది ఉంటుంది. ఈ విషయంలో మీకు నేను ఒక కథను చెప్తాను వినండి అని ఒక కథను చెప్పడం ప్రారంభించినాడు. పూర్వకాలంలో భద్రసేన అనే పేరు గల ఒక మహారాజు ఉండేవాడు. సముద్రం వలె గాంభీర్యంలో సముద్రుని వలె ఉండేవాడు. చంద్రుని వలె సౌమ్య స్వభావం గలవాడు. అన్ని రకాలైనటువంటి ఉత్తమ గుణాలు, లక్షణాలు కలిగినటువంటి ఆ మహారాజు వివాహం చేసుకున్నాడు పద్మావతి అనేటువంటి పేరు గల ఒక అమ్మాయిని. రాజ్యాన్ని నిష్కంటకంగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. శివుడంటే అమితమైన భక్తి గలవాడు ఆ మహారాజు. అందుకని శివుణ్ణి నిరంతరం పూజిస్తూ ఉండేవాడు. గడిచిన కథలో శివుణ్ణి పూజించేటువంటి మహారాజు గంధాన్ని లేపనం చేసినాడు విశేషంగా అని చెప్పినాడు. ఇప్పుడు ఈ కథలో ఏం చెప్తున్నాడు? స్కంద పురాణాంతర్గతమైనటువంటి ఈ కథలో వ్యాసుడు ఏం చెప్తున్నాడు అంటే, ఈ మహారాజు ప్రతి నిత్యము కూడా అనేక రకాలైనటువంటి పుష్పాలను ఆ శివునికి సమర్పణ చేస్తూ ఉన్నటువంటి వాడై పూజిస్తూ ఉంటాడు. మునీశ్వరులంతా కూడా వచ్చి ఆయన చేసేటువంటి పూజనంతా కూడా చూచి సంతుష్టాంతరంగులై రాజుగారిని అడుగుతూ ఉన్నారు, హే రాజా, మిగతా ఉపచారాల కన్నా శివుణ్ణి పూజించే సమయంలో నీవు పుష్పాలను విశేషంగా సమర్పణ చేస్తూ ఉన్నావు. దీని విషయంలో ఏదైనా కారణం ఉన్నదా అని అడిగితే ఆయన చెప్పడం ప్రారంభించినాడు. పూర్వజన్మలో నేను ఒక వైశ్య జాతిలో పుట్టినాను. నా భార్యనే గత జన్మలో నాకు భార్యగా ఉండేది. నేను వాణిజ్యాన్ని చేస్తే నాకేదీ కూడా అచ్చి రాలేదు. నేను నిర్ధనుడనైనాను. నా జాతీయులైనటువంటి వాళ్ళంతా కూడా నన్ను వెలివేసినారు. కానీ మా ఇద్దరికీ జీవనం వెళ్ళాలి కదా. అందుకని అరణ్యాల్లోకి వెళ్ళి అరణ్యాల్లో ఎండిపోయినటువంటి కట్టెలను నమ్ముకుంటూ అడవిల్లో దొరికేటువంటి పండ్లను నమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నాము. ఒకనాటి రోజున ఆ ఎండిపోయిన కట్టెలు, చెట్లకు ఉండేటువంటి పండ్లు కూడా మాకు దొరకలేదు. కానీ ఒక సరస్సులో వికసించినటువంటి కమలాలు కనబడ్డాయి. ఆ కమలాలను తెంపుకొని ఒక గంపలో పెట్టుకున్నటువంటి వాళ్ళమై ఊరంతా కూడా తిరిగినాము. సుందరంగా అతి చక్కగా ఉన్నటువంటి ఆ కమలాలను కొనుక్కొమ్మని ఎవ్వరిని అడిగినా కానీ ఎవ్వరూ మాకు వద్దంటే మాకు వద్దన్నారు. పొద్దాకా తిరిగినాము. అవి అమ్మితే కానీ ఏదైనా ధనం వస్తే కొనుక్కొని పదార్థాలను తీసుకువచ్చుకొని వండుకొని తిందాము అని అనుకున్నాము. కానీ మా ఆశ నిరాశ అయిపోయినది. ఊరంతా తిరిగినాము కానీ ఎవరూ కూడా ఆ పుష్పాలను కొనుక్కోలేదు. ఇట్లా ఉంటూ ఉండగా మళ్ళీ మేము అరణ్యానికి వచ్చినాము. అక్కడ అరణ్యంలో ఒక దేవాలయం, ఆ దేవాలయంలో అనేక రకాలైనటువంటి గానాలు, కమ్మని సంగీతము వినవస్తూ ఉన్నది. అక్కడికి వెళితే దేవాలయంలో చాలామంది ఉన్నారు భక్తులు. మనం ఇచ్చేటువంటి ఈ పూలను వాళ్ళు కనుక ఒకవేళ కొనుక్కున్నారు అనంటే మనం తప్పకుండా ఆకలిని తీర్చుకునే వాళ్ళం అవుతాము అని భావించి ఆ దేవాలయ ప్రాంగణానికి వెళ్ళినారు. వెళ్ళే వరకు ఆ దేవాలయంలో కొంతమంది భజన చేస్తూ ఉన్నారు, ఇంకొంతమంది ధ్యానం చేస్తూ ఉన్నారు, ఇంకా కొంతమంది నాట్యం చేస్తూ ఉన్నారు. ఒక వైశ్యుడు పూలనమ్మేటువంటి వీని సమీపానికి వచ్చి, నేను 2 బంగారు నాణాలను ఇస్తాను, నీ పద్మాలను నాకు ఇస్తావా? పొద్దటి నుండి ఉపవాసం ఉన్నాను, రాత్రి జాగరణ చేస్తూ ఉన్నాను. ఈ పుష్పాలను ఈశ్వరునికి సమర్పించిన నా జీవితాన్ని ధన్యం చేసుకుంటాను అన్నాడు. అనగానే ఇప్పుడు ఆయన ఆలోచన చేయడం ప్రారంభించినాడు. ఆ పూలనమ్మేటువంటి వైశ్యుడు, ప్రొద్దటి నుండి నేను కూడా ఉపవాసం ఉన్నాను,
ఆకలితో ఉంటే జాగరణ అవుతుంది. ఈ పూలను నేనే సమర్పించినట్టయితే నాకు పుణ్యం వస్తుంది కదా. ఇదొక ఆలోచన. రెండవ ఆలోచన ఏమిటి? ఒకవేళ నేను శివునికి పూలను సమర్పించినట్టయితే 2 బంగారు నాణాలు నాకు దూరం అయిపోతాయి. అవి గనక వచ్చినవి అంటే బజారుకు వెళ్ళి నేను సామగ్రిని తీసుకువచ్చి తినేందుకు పదార్థాలను తీసుకుని వచ్చి వండుకొని తింటాను. దానివల్ల నా భార్య ప్రాణాలు నిలబడతాయి. ఒకవేళ ఆహారాన్ని ఇవ్వకపోతే అది మరణించే పరిస్థితిలో ఉన్నది. అన్నగత ప్రాణయే ఉన్నది అది. ఇప్పుడు నేను దీనికోసం ఈ ధనాన్ని స్వీకరించడమా, పూలనమ్మి పుణ్యాన్ని సంపాదించుకోవడానికి ధనాన్ని నిరాకరించి ఈ పుష్పాలను నేనే ఈశ్వరునికి సమర్పించడమా అని ఆలోచిస్తూ ఏది తీర్మానం తనకు కలగక భార్యను అడిగినాడు. నీవు దీనికి సమాధానం చెప్పవే అనంటే, మా నాథ కురు పద్మానాం విక్రయం ధనలోభతః. ధనం వస్తుంది అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని, హే నాథ, నీవు ఈ పుష్పాలను అమ్మడానికి వీల్లేదు. పొద్దుటి నుండి మనము ఆహారం దొరకక ఉపవాసం ఉన్నాము. ఇదే కొనసాగించినట్టయితే ఆహారం లేకపోవడం వల్ల నిద్ర పట్టదు, మనకు జాగరణం చేసిన వాళ్ళం అవుతాము. అందుకని ఈ 2 బంగారు నాణాల కోసమై మనం ఈ పుణ్యాన్ని దూరం చేసుకోవడం ఎందుకు గనక, అందుకని మనము ఈ పుష్పాలను ఈశ్వరునికి సమర్పణ చేద్దాము అని సలహా ఇవ్వడంతో ఆనాటి రోజున మేము ఈశ్వరునికి ఆ తెంపినటువంటి ఎన్ని పద్మాలు ఉన్నాయో పద్మాలన్నిటిని కూడా మహాదేవాయతే నమః, మహాదేవాయతే నమః అనుకుంటూ ఈశ్వరునికి సమర్పణ చేసినాము. ఉభాభ్యామథ హృష్టాభ్యాం పూజితః పరమేశ్వరః తైః పద్మైః సత్వమాస్థాయ త్యక్త్వా మూల్యం ద్విజోత్తమః. కాలాంతరంలో ఆకలి దప్పులతో కూడుకున్నటువంటి మేము మరణించినాము. నేను మరణించినాను. మొట్టమొదట మరణించినటువంటి నా శవాన్ని తీసుకుని వెళ్ళి ఆ దహన సంస్కారం చేస్తూ అందులో తాను సతీ సహగమనం చేసినది. ఇద్దరము మరణించినటువంటి మేము ఉత్తమమైనటువంటి కైలాస శిఖరానికి వెళ్ళినాము. శంకరుడు చాలా సంతోషపడి ఉపవాసం ఉండి జాగరణ చేసి పద్మముల చేత పూజించినటువంటి పుణ్యఫలం వలన మాకు కైలాసంలో అనేక రకాల సుఖభోగాలను అందింపజేసి ఆ పుణ్యశేషం మిగిలి ఉండడం వలన మాకు ఈ జన్మనిచ్చినాడు. ఇప్పుడు మేము మానవులుగా పుట్టినాము. మానవులలో అందరికంటే గొప్పనైనటువంటి సుఖాన్ని భోగాలను అనుభవించేటువంటి వాడు ఎవడు అనంటే రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు, చక్రవర్తి. వానికన్నా మించినటువంటి ఆనందం ఇంకొకటి లేదు అని ఉపనిషత్తులు కూడా స్పష్టంగా చెప్పినాయి. అటువంటి ఈ రాజా భోగాలను నేను అనుభవిస్తూ ఉన్నాను. గత జన్మ స్మరణ నాకు ఉండడం వలన గత జన్మలో నేను తెంపినటువంటి పూలను అమ్మే నిమిత్తమై అంత వ్యవహారం చేసి ఆ భగవంతునికి సమర్పించినటువంటి పద్మ కుసుమాల పుణ్య ప్రభావం వలన నాకు ఈ ఉత్తమ జన్మ వచ్చినది. ఇప్పుడు రాజునై ఉన్నాను, నాకేం లోటున్నది కనుక అందుకని నేను ప్రతినిత్యము కూడా శివుణ్ణి అనేక రకాలైనటువంటి ఉపచారాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి పుష్పాల ఋతుకాలోద్భవం లేనటువంటి ఏ పుష్పాలు ఉన్నాయో ఆ పుష్పాలతో నేను పూజను చేస్తూ ఉన్నానయ్యా. ఈ సందర్భంలో వ్యాసుడు అంటాడు, యః పద్మమేకం దేవస్య సమర్పయతి మూర్ధని సో అశ్వమేధ ఫలం లబ్ధ్వా ప్రయాతి బ్రహ్మణః పదం. వికసించినటువంటి ఒక పద్మాన్ని శివుని యొక్క లింగము పైన ఎవడైతే పెడతాడో వాడు అశ్వమేధ యాగం చేసినటువంటి పుణ్యఫలాన్ని పొందుతాడు, సందేహించే అవసరం లేదు అనేటువంటి మాటను చెప్పినాడు. యజ్ఞకోటి సహస్రేషు బహుదానేషు యత్ఫలం లింగన్యస్తైక పుష్పస్య కోట్యంశేనాపి నోపమం. ఎంత అద్భుతమైన మాటను చెప్తాడు. శివుని లింగము పైన ఋతుకాలోద్భవములైనటువంటి ఏ పుష్పములైనా పద్మాలు దొరకాలి అంటే అందరికీ అందుబాటులో ఉంటాయా అవి? అందుకని ఋతుకాలోద్భవములైనటువంటి ఏ పుష్పములైనా కానీ శివుని లింగము పైన మనం పెట్టినాము అనంటే కోటి యజ్ఞములు చేసినటువంటి వాని పుణ్యము ఒకచోట, ఋతుకాలోద్భవములైనటువంటి పుష్పాలను సమర్పించిన వాని పుణ్యం ఒకచోట, రెండింటిని బేరీజు వేస్తే ఆ రెండింటిలోకెల్లా పుష్పాలను సమర్పించినటువంటి వాని యొక్క పుణ్యమే అధికము అని తేలుతుంది. ఈ పుష్పాలను సమర్పించిన పుణ్యముతో సమానమైనది కాదు, కనీసము
1000వ వంతు కూడా మిగతా పుణ్యాలు ఏవి కూడా కాకుండా పోతాయి. ఈశ్వరునికి పుష్పార్చన ఎంత గొప్పనైనటువంటిదో, సుగంధాలతో కూడుకున్నటువంటి పుష్పాలను సమర్పిస్తే ఇంకా చెప్పడానికి వీల్లేదు. శివుని యొక్క పూజ గొప్పది. శివునికి సమర్పించేటువంటి పుష్పాలు అటువంటివి సమర్పించినట్టయితే వాడు మనకు గొప్పనైనటువంటి పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తాడు. ఇందులో సందేహించే అవసరం లేదు అనే ఈ కథావృత్తాంతాన్ని చెప్పి, పెరట్లో పూసినటువంటి పుష్పాలను తీసుకొని వెళ్ళి ఆయనకు సమర్పించడం కష్టంగా ఉంటుందా? అది ధర్మం అనేటువంటిది ఎంత సులభమైనది ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా అని సులభమైనటువంటి మార్గాలు మనకు తెలియజేస్తూ ఉన్నారు. సమస్త పాప నిర్ముక్తో గాణాపత్యమవాప్నుయాతు. ఒకనికి పుష్పాన్ని సమర్పించాలి అనే కోరిక ఉండి ఇంట్లో తోట పెట్టుకొని పుష్పాలను సమర్పిస్తాడు. ఇంకొకనికి గంధాన్ని సమర్పించాలి అని గంధపు చెక్కలను తీసుకువచ్చి అరగదీసి గంధాన్ని సమర్పిస్తాడు. అదే వానికి ఉత్తమ గతిని కలిగింపజేస్తుంది. ఇవేవి కాదు, ఒకడు ధూపాన్ని మాత్రమే సమర్పిస్తాడు భగవంతునికి. భగవంతుడైనటువంటి శంకరునికి ధూపము చాలా ఇష్టము అని ఆ కథను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పూర్వకాలంలో యక్షకులంలో పూర్ణభద్రుడు అనే పేరు గలవాడు ఆయన ఉండేవాడు. ఆయనకు ఒక కుమారుడు పుట్టినాడు. వాని పేరు పింగళుడు అని. ఈ పింగళుడు పుట్టిన నాటి నుండి చిన్నతనంలో నుండే శివునికి సంబంధించినటువంటి నామాన్ని ఉచ్చరిస్తూ ఉండేవాడు. ఆడుకునేటువంటి ఆట వస్తువుల్లో శివలింగాలను పెట్టుకొని ఆటలాడుకునేవాడు తప్ప మిగతా బొమ్మలను పెట్టుకొని ఆడేవాడే కాదు. పిల్లవాడు పెరుగుతూ ఉన్నాడు, పెద్దవాడవుతున్నాడు, బుద్ధి జ్ఞానాలు తెలిసినాయి. అప్పుడు పూర్ణభద్రుడు తండ్రి పింగళునితో కొడుకుతో ఏమంటూ ఉన్నాడు అంటే, ఒరే, ఈ దేవతాల విగ్రహాలను పెట్టుకొని పూజించడము, అర్చించడము, యజ్ఞాలను ఆచరించడం అనేటువంటిదంతా కూడా అది బ్రాహ్మణులకు సంబంధించినటువంటి పని. మనం యక్షకులంలో పుట్టినాము, అందుకని యక్షకులంలో పుట్టినటువంటి మనం చేసే పని కాదు ఇది అని ఎన్నిసార్లు చెప్పినా కానీ వినడు పింగళుడు. నచేత్ పింగళ, ఎంత చెప్పినా నీవు వినడం లేదు కాబట్టి, నా మాటను అంగీకరించడం లేదు కాబట్టి, ఈ పూజలు పునస్కారాలు నాకు ఇష్టం లేవు కాబట్టి నీవు ఇల్లును వదిలిపెట్టి వెళ్ళిపో అని కోపానికి వచ్చి ఇంటి నుండి గెంటేసినాడు తండ్రి అయినటువంటి పూర్ణభద్రుడు పింగళుడు అనేటువంటి కుమారుణ్ణి. తండ్రి చేత శక్తుడైనటువంటి పిల్లవాడు అరణ్యాల్లో సంచారం చేస్తూ ఇప్పుడు ఏం చేయాలి? అనేక మంది మహాత్ములు అరణ్యాల్లోకి వెళ్ళి తపస్సులు చేసి ఉత్తమగతిని పొందినారు అని అంటారు. సృష్టికర్త అయినటువంటి బ్రహ్మనుద్దేశించి తపస్సు చేస్తాను అని బ్రహ్మను గురించి తపస్సు చేసినాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు పిల్లవానికి పింగళునికి. నీకేం వరం కావాలనో కోరుకో అని అడిగితే అప్పుడు ఆ పింగళుడు ఏమన్నాడు అంటే, శివుడంటే నాకు అమితమైనటువంటి భక్తి, ప్రేమ. ఆయన నామాన్ని నేను ఉచ్చరించినాను అంటే శరీరం అంతా కూడా జలధరిస్తుంది, కంఠము గద్గదమవుతుంది. కానీ ఇంకా నాకు ఆయన పైన ఉత్కటమైనటువంటి భక్తి, ఇంకా అధికమైనటువంటి ప్రేమ, అనురాగాలు కలిగేట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా అని ప్రార్థన చేసినాడు. ఇన్నేళ్లు తపస్సు చేసి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైన తర్వాత బ్రహ్మని ఈ వరాన్ని కోరితే బ్రహ్మదేవుడు తథాస్తు అని అంతర్ధానమైపోయినాడు. ఇప్పుడు శివుని పైన ఇదివరకే భక్తి గలవాడై ఉన్నాడు పింగళుడు. ఇప్పుడు బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైనటువంటి పిల్లవాడు ఇంకా ఉత్కటమైనటువంటి భక్తితో కూడుకున్నటువంటి వాడి పూజించడం ప్రారంభించినాడు. కాశీక్షేత్రానికి వెళ్ళినాడు. కాశీలో ఒక శివలింగాన్ని స్థాపించినటువంటి వాడి ఆ శివలింగానికి పూజలు చేస్తూ ఉండేవాడు. శివుణ్ణి పూజించే సమయంలో మిగతా అన్ని ఉపచారాల కంటే శివునికి ధూపాన్ని సమర్పించే విషయంలో అత్యంత శ్రద్ధను వహించేవాడు ఈ పింగళుడనే పేరు గలవాడు. సంపూజయన్ దదౌ ధూపం ద్విజాహ కృష్ణాగరూద్భవం మాసార్ధమాసం విధినా మధు కర్పూర సంయుతం కృష్ణాగరూద్భవేనైవ ధూపేన పరమేశ్వరం. కృష్ణాగరు, నల్ల అగురు అనేటువంటి పేరు గల సుగంధ ద్రవ్యాన్ని నిప్పులపైన వేసి అందులో నుంచి వచ్చేటువంటి అగరు ధూపం ఉంటుందో ఆ ధూపాన్ని వేసి శివుణ్ణి పూజించేవాళ్ళు. కార్తీక మాసం 9 రోజులు, మార్గశీర్ష మాసం 9 రోజులు, సంవత్సర కాలము దీక్షను తీసుకున్నవాడు ఏ విధంగా దీక్షా నియమాలను పాటిస్తూ ఉపాసన చేస్తాడో శివునికి
ఉపాసన చేసేందుకోసమై ధూపాన్ని సమర్పించడం అనేటువంటిది కూడా ఒక ఉపాసన అని, అటువంటి ఉపాసనా విధానంగా నేను చేసేటువంటి ఉపచారాన్ని నియమబద్ధంగా చేస్తాను అని ఈ పింగళుడు ఈ విధంగా ధూపాన్ని సమర్పిస్తూ ఉండేవాడు. ఆ సందర్భంలో మహాదేవుడైనటువంటి శంకరుడు చాలా సంతోషపడ్డాడు. నియమనిష్టలతో కూడుకొని ఎన్ని రకాలైనటువంటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆ ధూపాన్ని సమర్పించే విషయంలో ఏమాత్రమూ వెనకంజ వేయకుండా 3 కాలాల్లో ఆ కాలాలకు తగ్గట్టుగా ఆ ధూపాన్ని సమర్పించడం అనేటువంటిది, ఆ నిష్టను చూసి చాలా సంతోషపడ్డాడు మహాదేవుడు. శివభక్తులలో గుగ్గులు నయనారు అని ఒక నయనారుకు సంబంధించిన కథ కూడా వస్తుంది. ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు, భార్య దుఃఖాల్లో ఉన్నా కానీ ఈ నయనారు ఏం చేసేవాడు, ధూపాన్ని నిప్పులపైన వేసి ఆలయాన్నంతా కూడా సుధూపితం చేసేవాడు. స్తంభాలకు పట్టేవాడు, ఆ ఆచ్ఛాదనకు పట్టేవాడు, అక్కడ ఎన్ని విగ్రహాలు ఉంటే అన్ని విగ్రహాలకు పట్టేవాడు. శంకరుడు వీని యొక్క నిష్టను పరీక్షించడం కోసమే ఏం చేసినాడు, ధూపము కోసమే వెచ్చించేటువంటి ధనాన్ని వానికి రాకుండా చేసినాడు. అప్పుడు ఇంట్లో ఉన్నటువంటి భార్యాపుత్రాదులకు సంబంధించిన వాళ్ళ రక్షణ కోసమే తీసిపెట్టిన ధనాన్నంతా కూడా తీసుకువచ్చి ధూపానికే వినియోగించినాడు. ఆకలి దప్పులతో ఉన్నటువంటి వాళ్లకు అన్నాన్ని పెట్టాలి, ఎందుకని భిక్షాటన చేసినాడు. భిక్షము వలన వచ్చినటువంటి ద్రవ్యాలున్నాయో వాటిని అమ్మి శివునికి ధూపం వేసినాడు. శంకరుడు చాలా సంతోషపడి ప్రసన్నుడి ప్రత్యక్షమైనాడు. నీవు ధూపము ద్వారా నన్ను ఉపచారం చేసినావు, నా ఉపచారాన్ని చేసినావు, నన్ను సంతోషపరిచినావు, నీకు ఇవ్వకూడని వరం లేదు అని అనుగ్రహాన్ని ఇచ్చినాడు. ఇక్కడ కూడా అదేవిధంగా గాణాపత్యం దదో తస్మై దేవానామపి దుర్లభం గాణాపత్య మవాప్తోసౌ యయాచే వృషభధ్వజం. ఉత్తమమైనటువంటి గాణాపత్యాన్ని నీకు ఇస్తున్నాను రా, నీవు ధూపము ద్వారా నన్ను పూజించినందుకు అనంటే, శంకర నాకు నీవు గాణాపత్యాన్ని ఇవ్వడం కాదు, నా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు గాణాపత్యాన్ని అనుగ్రహించవయ్యా అని ప్రార్థన చేస్తే, అప్పుడు శంకరుడు తల్లిదండ్రులతో సహా వాని వంశానికి అంతటికీ కూడా ఉత్తమమైనటువంటి తన ప్రమథ గణాల్లో ఒక స్థానాన్ని అనుగ్రహించినాడయ్యా. తస్మాత్ ఈ కథనంతా కూడా చెప్పి, మహేషాయ ధూపం కృష్ణాగరోద్భవం, కృష్ణాగరు వలన ఏర్పడ్డటువంటి ఏ ధూపం ఉంటుందో ఆ ధూపాన్ని సమర్పించడం వలన గాణాపత్య పదవినిస్తాడు, శివునికి చాలా అత్యంత ప్రీతిపాత్రుడవుతాడు అని చెప్పినాడు. ఈ సందర్భంలో కృష్ణాగురు గనుక ఒకవేళ ఎవరికైనా దొరకలేదనుకో, అటువంటి వాళ్ళు శివునికి సమర్పించేటువంటి ధూపం ఏది వాడవచ్చును అనంటే చెప్తూ ఉన్నాడు. గోమూత్రము ద్వారా ఏర్పడ్డటువంటి గుగ్గులు ఏదైతే ఉంటుందో ఆ గుగ్గులు నిప్పుల పైన వేసి ధూపాన్ని శివునికి సమర్పించాలి. గోమూత్రాద్ గుగ్గులుర్జాత, అసలు గుగ్గులు అనేటువంటి ద్రవ్యము గోమూత్రం వలనే ఏర్పడుతుంది. అది చాలా సుగంధమైనటువంటిదై ఉంటుంది. ఆఘ్రేయ సర్వదేవానాం, అందరూ దేవతలు ఈ ధూపాన్ని ఇష్టపడుతూ ఉంటారు. విశేషించి శంకరుడు గోమూత్రము ద్వారా ఏర్పడ్డది కాబట్టి శంకరుడు దాన్ని చాలా ఇష్టపడతాడు. అందుకని శివుణ్ణి గుగ్గులు ధూపముతో ఒకవేళ పూజించినట్టయితే చాలా సంతోషపడతాడు, పాపాలన్నిటిని తొలగిస్తాడు, తన సాన్నిధ్యంలో ఉంచుకుంటాడు. ఎవరైతే చందనము గంధానికి సంబంధించినటువంటి పొడి ఉంటుందో ఆ పొడిని వేసి సమర్పిస్తారో సర్వసిద్ధులు వాణి కైవసమవుతాయి. సౌగంధికము అనే పేరుతో పిలుస్తారు దాన్ని. తెల్ల అగురు వలన ఏర్పడ్డటువంటి ధూపం ఉంటుంది, దానితో ధూపాన్ని కనుక ఒకవేళ సమర్పించినట్టయితే నిర్వాణం, మోక్షం అనేటువంటిది సిద్ధమై ఉంటుంది. సఘృతం సర్జధూపంచ లింగమభ్యర్చయో దిశేతు సప్తజన్మ కృతం పాపం భస్మీభవతి తస్య హి అని ఈ విధంగా ధూపాన్ని సమర్పించడం వలన వచ్చేటువంటి ఫలాలను గురించి వర్ణించినాడు ఈ కథనంతా కూడా చెప్పి. ఏతావత వ్యాసుని విద్యారణుల యొక్క అభిప్రాయం ఏమిటి అంటే,
అన్ని ఉపచారాలు చేయాలి అంటే ద్రవ్య సాధ్యములై ఉన్నాయి. ఒక పుష్పాలను సమర్పించాలి శివునికి అంటే పుష్పాలను కొనేటువంటి ద్రవ్యం మన దగ్గర ఉండకపోవచ్చును. గంధపు చెక్కను తీసుకురావాలి అంటే 3,000 4,000 అవుతుంది. అంత ధనం మన దగ్గర లేకపోవచ్చును. గంధము సమర్పించలేవా, నీళ్లు వేయి, నీళ్లు సమర్పించలేవా, పుష్పాలను సమర్పించు, పుష్పాలు సమర్పించలేవా, ధూపాన్ని వేయి. ఒక మార్కెట్కు వెళ్ళినప్పుడు అనేక రకాల కూరగాయలు మార్కెట్లో ఉంటాయి. 100 రూపాయల కిలో ఉన్నటువంటి నీవు కొనలేవా, 50 రూపాయల కిలో ఉండేటువంటి కూరను కొను అని మన శక్తిని అనుసరించి మనం ఏ విధంగా ఆ మార్కెట్లో ఉన్నటువంటి కూరగాయల్లో ఒక కూరను కొనుక్కొని ఇంటికి తీసుకువచ్చుకొని వండుకొని తిని సంతోషాన్ని ఆనందాన్ని అనుభవిస్తామో అనేక ధర్మాలు శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి. వాటన్నిటిల్లో ఏ ఒక్క ధర్మమైనా నీవు నిష్ఠగా పాటించి ఆచరించి ఉత్తమమైనటువంటి గతిని పొందు. కానీ ధర్మం అంటే భయపడకు, ధర్మం అంటే సులభ సాధ్యం అనే విషయాన్ని తెలియపరచడానికి ఈ కథలన్నిటి కూడా విద్యార్థుల వారు మనకు తెలియజేస్తున్నారు. గోపాలకృష్ణ భగవానికి జై. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. తత్సద్బ్రహ్మార్పణమస్తు.